హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ వినోదం ఛానల్. సో సంక్రాంతి పండుగ అంటేనే సందడిగా ఉంటుంది. బంధువులతో చుట్టాలతో ఇల్లంతా కలకల్లాడిపోతూ ఉంటుంది. చిన్ననాటి దోస్తులు, బావమరదళ్ళ సరదాలు సరసాలు అన్నీ కూడా ఉంటాయి. అసలు బంధువులందరూ ఒకచోట చేరితే ముచ్చట్లలో భాగంగా సినిమాల గురించి కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. కాబట్టి మన సంక్రాంతికి మన తెలుగు బాక్స్ ఆఫీస్ వద్ద భారీ బడ్జెట్ మూవీస్, పెద్ద హీరోల సినిమాలు కూడా ఉన్నాయి. అదేంటో నేను చెప్పాలా? మళ్ళీ చెప్తాను, డోంట్ వరీ. ఎందుకంటే రామ్ చరణ్ గేమ్ చేంజర్, వెంకీ మామ సంక్రాంతికి వస్తున్నాం, మన బాలయ్య బాబు డాకు మకారస్. అయితే ఈ 3 మూవీస్ గురించి ఇప్పటికే ట్రైలర్స్, చిన్న సాంగ్ లిరిక్స్ కూడా రిలీజ్ అయిపోయాయి. ఇవి ఎలా ఉన్నాయి, ఫ్యాన్స్కి ఏది బాగా నచ్చింది, రామ్ చరణ్ లేదంటే వెంకీ మామ లేదంటే బాలయ్య బాబా, వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. ఈ పండగకి వాళ్ళు ఏ సినిమాని చూసి ఎంజాయ్ చేయాలనుకుంటున్నారో బాగా నీట్గా మంచిగా పద్ధతిగా సరదాగా అడిగి తెలుసుకుందాం. అబ్బాయిలతో అందులో యూత్తో మామూలుగా ఉండదు. ఇంత చిన్న క్వశ్చన్ అడిగితే, మనం అడిగేది 1 రూపీ క్వశ్చన్ అయితే 1000 రూపీస్ ఆన్సర్ చెప్తారు. ఇక్కడ పెద్ద బ్యాచ్ మనతో ఉంది, దాదాపు 7 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళకి ఇష్టమైన మూవీ ఏది, వాళ్ళకి నచ్చిన ట్రైలర్ ఏది, వాళ్ళకి నచ్చిన సాంగ్ ఏది, హీరో ఎవరు, ఇలాంటి మరిన్ని విషయాలు మనతో పంచుకోవడానికి రెడీగా ఉన్నారు. హాయ్ బ్రో. హాయ్ బ్రో. సో యూఆర్ లుకింగ్ సో హ్యాండ్సమ్. నీ పేరేంటి? కృష్ణ అని. కృష్ణ. సో ఇప్పటి వరకు మనకి సంక్రాంతికి కొత్త సినిమాలు రాబోతున్నాయి. వెంకటేష్ గారిది, బాలయ్య బాబుది, అలాగే రామ్ చరణ్ది. సో ఈ మూడిట్లో నీకు ఏది బాగా నచ్చింది? గేమ్ చేంజర్, రామ్ చరణ్. గేమ్ చేంజర్. నీకు గేమ్ చేంజర్ ట్రైలర్ లో ఏం బాగా నచ్చినాయి? ట్రైలర్ కూడా చూడలే, కానీ రామ్ చరణ్ ఉన్నాడని చూస్తున్నా అంతే. ఓకే. అంటే రామ్ చరణ్ లుక్స్ కానీ సాంగ్స్ కానీ ఆల్మోస్ట్ చాలా వరకు రిలీజ్ అయిపోయినాయి. ఐ మీన్ అంటే ఎక్స్పెక్టేషన్స్ బాగున్నాయి సినిమా మీద. హిట్ అవుతుందా లేదంటే మీడియం ఉంటుందా, అలా ఫ్యాన్స్ రెస్పాన్స్ ఎలా ఉంటుంది అనుకుంటున్నావు? అంటే ఫస్ట్ ఆర్ఆర్ సినిమా చూసినప్పటి నుంచి ఆయన యాక్టింగ్ హైప్లో ఉంది. ఓకే. సో ఇది సూపర్ హిట్ అవుతుంది అనుకుంటున్నా. ఓకే. సో అంతే. అండ్ అలాగే రామ్ చరణ్ గారు, కేర్ అద్వాని ఆల్రెడీ ఒక సినిమా చేశారు, మళ్ళీ ఇది సెకండ్ సినిమా. సో పోస్టర్స్ కానీ సాంగ్స్ కానీ చాలా వరకు ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో, ట్విట్టర్లో ట్రెండ్ అవుతున్నాయి. సో నీకేం నచ్చింది బాగా వాళ్ళ పేర్లు వస్తుందా, డాన్స్లా సాంగ్స్? రామ్ చరణ్ ఆల్మోస్ట్ డాన్స్ బాగా చేస్తాడు, యాక్టింగ్ రేదిస్తాడు. సో అతనిది సినిమా పక్కా సూపర్ హిట్ అవుతుంది అనుకుంటున్నా. అంటే నువ్వు ఒక్కడి వెళ్తున్నావా, ఫ్రెండ్స్తో వెళ్తున్నావా? ఇదే గ్యాంగ్. ఇదే గ్యాంగ్ మొత్తం, ఈ గ్యాంగ్ మొత్తంతో వెళ్తున్నావు? మొత్తం వెళ్తున్నా. ఓకే. సో ఇప్పుడు ప్రెసెంట్ ఒక గ్యాంగ్ లో ఒక మెంబర్ అయిపోయారు, ఇంకో మెంబర్ దగ్గరికి వెళ్దాం. హాయ్ బ్రో, నీ పేరేంటి? భీము. సో నీకు ఏ సినిమా నచ్చింది, ఏ ట్రైలర్ నచ్చింది? గేమ్ చేంజర్. ఓకే. గేమ్ చేంజర్ లో రామ్ చరణ్ గారు, ఓన్లీ రామ్ చరణ్ గారి కోసం సినిమాకి వెళ్తారు. ఓకే. అయితే దాదాపు 4 years తర్వాత సోలో హీరోగా వస్తున్న మూవీ ఇది. సో ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయి? ఎక్స్పెక్టేషన్స్ అయితే చాలా ఉన్నాయి. సూపర్ హిట్ అవుతుందని అనుకుంటున్నాం మేము. ఓకే. అంటే ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతుందన్న. ఓకే. అంటే మరి వెంకటేష్ గారి సినిమా సాంగ్ ఉంది కదా, రీసెంట్ గా రిలీజ్ అయింది, గోదావరి గట్టు మీద. బాగుందన్న సాంగ్. చూసారా? వింటూ ఉంటామన్న ఎప్పటికీ. ఓకే. సో మీరైతే మొత్తానికి గేమ్ చేంజర్ కి ఫిక్స్ అయిపోయారు. ఓకే. సో నెక్స్ట్ మెంబర్ దగ్గరికి వెళ్దాం. హాయ్ బ్రో. హాయ్, నీ పేరేంటి? మై నేమ్ ఇస్ వినయ్ కుమార్. బ్రో ఇంగ్లీష్ వద్దు, తెలుగులో మాట్లాడదాం. సో నీకు గేమ్ చేంజర్ ట్రైలర్ బాగా నచ్చిందా? నచ్చింది. ఓకే. సినిమాకి వెళ్తున్నావా మరి? వెళ్ళాలనుకుంటున్నారు. ఓకే. అంటే మీరు రీసెంట్గా కర్ణాటకలో నుంచి వచ్చినట్టు అని చెప్పేసి మీ ఫ్రెండ్స్ చెప్తున్నారు. సో మరి ఎలా ఉండబోతుంది తెలుగు ఆడియన్స్ ఈసారి మూవీ? 2 కలిపి చూస్తామండి, కన్నడ తెలుగు కామన్గా చూస్తాం. కానీ డాకు మహారాజ్ కూడా బాగుంది ట్రైలర్. అంటే డాకు మహారాజులో బాలయ్య బాబు లుక్స్ కూడా చాలా వైరల్ అయిపోయినాయి. మీకు ఎవరి లుక్స్ బాగా నచ్చినాయి, బాలయ్య బాబు, రామ్ చరణ్? బాలయ్య బాబు. ఓకే. సో అంటే ఆఫ్టర్ లాంగ్ టైం, ఎప్పుడు ఆదిత్య 369లో అప్పుడు చూసాం ఆ వేషాలు అదంతా, ఇప్పుడు చూస్తున్నాం. అది కూడా బాలయ్య బాబు గారు, ప్రజ్ఞా జైస్వాల్ ఆల్రెడీ ఒక సినిమా చేశారు, మనకి అఖండ చేశారు, మళ్ళీ వస్తున్నారు. సో ఎలా అనిపిస్తుంది నీకు ఆ పేరు? బాగుందండి, ట్రైలర్ అయితే బాగుంది. ఓకే. శ్రీనివాస్, సో ఏ సినిమాకి వెళ్దాం అనుకుంటున్నావు? గేమ్ చేంజర్. ఏంటి కుర్రాళ్ళు అందరూ కలిసి గేమ్ చేంజర్ని మార్చేద్దాం అనుకున్నారా?
ఫ్యాన్స్ వెళ్తాం కదా. ఓకే, సో లైక్ నీకేం నచ్చింది గేమ్ చేంజర్ లో బాగా? పోస్టర్ నచ్చింది. పోస్టర్స్ బాగా నచ్చాయి. ఓకే, ఒక్కడు వెళ్తున్నావా దోస్తుగాళ్ళు అందరిని వేసుకుని వెళ్తున్నావా? ఫ్రెండ్స్ జత కాదు, గ్యాంగ్ మొత్తం గ్యాంగ్ వెళ్తున్నావా? మొత్తం. ఓకే, సో ఓకే గాయస్, మీ గ్యాంగ్ అందరూ ఇంకెవరైనా మిస్ అయ్యారా, ఎవరైనా ఉన్నారా? ఈ గ్యాంగ్ అందరూ కూడా దాదాపు 7 మెంబర్స్ ఉన్నారు. అయితే సినిమా సంక్రాంతి అంటేనే దోస్తుగాలతో పండగ ఎంజాయ్మెంట్ కాబట్టి వాళ్ళు ప్రతిదీ చూసి ఎంజాయ్ చేస్తామంటున్నారు. అంతేకాకుండా సో వీళ్ళ గ్యాంగ్ అందరూ గేమ్ చేంజర్కి ఓట్ వేయడం జరిగింది. ఎందుకంటే రామ్ చరణ్ గారు 4 years తర్వాత సోలో హీరోగా రాబోతున్నారు కాబట్టి వీళ్ళ గ్యాంగ్ అందరూ కలిసి రామ్ చరణ్ గారికి ఆల్ ద బెస్ట్ చెప్తారంట. అండ్ సంక్రాంతి విషెస్. గాయస్ క్యారీ ఆన్. ఆల్ ద బెస్ట్ రామ్ చరణ్. ఓకే, నెక్స్ట్. బ్లాక్ బస్టర్ కొట్టాలని అనుకుంటున్నాం. ఓకే, మన వెంకీ మామకి లేడీస్ ఫ్యాన్స్ వేరే లెవెల్లో ఉంటారబ్బా. సినిమా స్టోరీ బాగుందా బాగాలేదా అనే విషయం పక్కన పెడితే, మూవీ సక్సెస్ ఆ ఫెయిల్యూర్ అనే పక్కన పెడితే, వెంకీ మామ కోసం మాత్రమే వెళ్తాం అనే వాళ్ళు ఉంటారు. సో ఫ్యామిలీ ఆడియన్స్ ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. హాయ్ మ్యామ్, మీ పేరేంటి? నా పేరు రమా. రమా గారు, సో మీరు సంక్రాంతికి వస్తున్నాం పాట, సినిమా పాటలు ఏమన్నా విన్నారా? యూట్యూబ్లో ట్రెండ్ అవుతున్నాయి ప్రెసెంట్. ఏ పాట విన్నారు? గోదావరి గట్టు మీద. అబ్బా గోదావరి గట్టు మీద. సో ఎలా అనిపించింది ఆ సాంగ్ మీకు? చాలా బాగా అనిపించింది. చాలా సార్లు విన్నారు ఆ పాట మీరు? చాలా సార్లు విన్నాం. అంటే లెక్కేసుకోలేదా ఎన్నిసార్లు అని? ఎన్నిసార్లు అని లెక్కేసుకొని వింటామా అండి, రోజు ఒకసారో 2 సార్లు. ఓకే, సో మరి ఈ పండక్కి వెంకీ మామ సినిమా ఆడియన్స్ ని బాగా అట్రాక్ట్ చేస్తుంటారా? చేస్తుంది. సో మీరు విన్నారా ఆ పాట? విన్నానండి. ఎలా అనిపించింది మీకు ఆ సాంగ్? వెరీ నైస్. అండ్ యూత్ కూడా బాగా ట్రెండ్ అవుతుంది ఇన్స్టాగ్రామ్ లో, యూట్యూబ్ లో, ట్విట్టర్ లో ఆ సాంగ్. సో మరి సంక్రాంతికి వెళ్తున్నారా ఆ మూవీకి? యా. వెంకటేష్ ఫేవరెట్ మూవీస్ లో మీకు ఏ మూవీ బాగా ఇష్టం? కామెడీ మూవీస్. కామెడీ మూవీస్ బాగా ఇష్టం. ఓకే, ఇప్పుడు సంక్రాంతికి వస్తున్న మన సినిమాలో కామెడీ కూడా చాలా ఉంది. ఇప్పటి వరకు మీకు కామెడీ బాగా నచ్చిందా లేదంటే సాంగ్స్ బాగా నచ్చాయి? రెండు బాగా నచ్చాయి. వెంకటేష్ గారికి వీరాభిమాని ఒకళ్ళు ఇప్పుడు మనతో ఉన్నారు, వాళ్ళని అడుగుదాం. వాళ్ళ ఫ్యామిలీ ప్రతి సంక్రాంతికి వెంకటేష్ గారి మూవీ ఏది వచ్చినా మిస్ అవ్వకుండా చూస్తారంట. హాయ్, మీ పేరేంటి? యామిని. సో మీరు వెంకటేష్ గారు రీసెంట్ మూవీ చూసారా? సంక్రాంతికి వస్తున్నాం ట్రైలర్ చూసారు. సాంగ్స్ ఎలా ఉన్నాయి దాంట్లో? చాలా బాగున్నాయి. అంటే జనరల్ గా వెంకటేష్ గారు అంటే సంక్రాంతికి ఖచ్చితంగా ఒక మంచి సినిమాతో వస్తారు. లాస్ట్ ఇయర్ F3 F2 తో వచ్చారు. మరి ఈ ఇయర్ ఆ సినిమాకి అంచనాలు అందుకుంటుంది అంటారా? చాలా బాగున్నాయి. ట్రైలర్ అవన్నీ బాగున్నాయి. ఇప్పుడు మీకు బాగా ఏం నచ్చింది? అంటే ఇప్పుడు మొన్న రిలీజ్ అయిన గోదావరి సాంగ్ బాగా నచ్చింది. ఎందుకు ఆ సాంగ్ నచ్చింది మీకు? వాళ్ళ డాన్స్ మూమెంట్స్ కానీ, వాళ్ళ డ్రెస్సింగ్ కానీ చాలా బాగుంది. చాలా బాగున్నాయి. లిరిక్స్ కానీ చాలా లిరిక్స్ కూడా బాగున్నాయి. సో మరి మీ ఫ్యామిలీతో మీరు వెళ్తున్నారా సంక్రాంతి సినిమాకి? పక్కా. ఇంకా ఏం చేద్దాం అనుకున్నారు సంక్రాంతికి? ఇంకేముంటే నార్మల్ కోడి పందాలు ఇవే కదా. ఓకే, సినిమాలు కూడా ఉంటాయి. సినిమాలు కోడి పందాలు ఇంకంతకంటే ఉంటాయి. ఓకే, వెంకటేష్ గారి సినిమాలో మీకు బాగా నచ్చిన సినిమా ఏది? అంటే ఇప్పుడు కంట్రోల్ చేయలేం కదా. F2 ఓకే F2 F3. ఓకే, ఆల్ ద బెస్ట్ వెంకటేష్ గారు ఫర్ యువర్ టీమ్. ఆల్ ద బెస్ట్ వెంకీ అన్న. ఇప్పుడు మనతో పాటు ఒక ఫ్యామిలీ ఉంది, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. హాయ్ బ్రో, మీ పేరేంటి? నా పేరు లక్ష్మణ్ అండి. లక్ష్మణ్ గారు, ఇప్పటి వరకు రిలీజ్ అయిన గేమ్ చేంజర్ ఒకటి, డాకు మహారాజ్ ఒకటి, సంక్రాంతికి వస్తున్నాం, ఈ మూడిట్లో మీకు బాగా ఏది నచ్చింది? అంటే సాంగ్స్ కానీ లేదంటే ట్రైలర్ కానీ? గేమ్ చేంజర్ అయితే బాగా వస్తుంది అనుకుంటున్నా. దానిలో స్టైల్ కానీ చాలా కొత్తగా 3-4 రకాలుగా ఉన్నాడు. స్టైలిష్గా ఉన్నాడు, యాక్షన్ సీక్వెన్స్, పైగా శంకర్ దర్శకత్వం. అవును, కాబట్టి ఫ్యామిలీకి అటు మాస్ యాక్షన్స్కి బాగా నచ్చే అవకాశం ఉంది. ఇక సంక్రాంతి అంటేనే బాగా లేడీస్ పండగ, వాళ్ళకైతే ఫ్యామిలీస్ అందరూ వెళ్తారు కాబట్టి సంక్రాంతి వస్తున్న సినిమాకు వెళ్తారు. అయితే ఈ రెండు దాదాపుగా సక్సెస్ అవుతాయి అనుకుంటున్నాను. బాలయ్య కూడా మంచి ఫామ్లో ఉన్నాడు కాబట్టి అది నాకైతే కరెక్ట్ తెలీదు. కానీ గేమ్ చేంజర్ సంక్రాంతి వస్తున్న అయితే బాగా హిట్ కావచ్చు. అంటే మనకి వెంకటేష్ గారు అంటేనే ఫన్ మొత్తం చాలా బాగుంటది, ఎందుకంటే ప్రతి ఫ్యామిలీ ఆడియన్స్ నచ్చుతుంది సినిమా. అందరూ హీరోస్ వెంకటేష్ ఫ్యాన్. అవును, వీళ్ళకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. అవును, కానీ వెంకటేష్ మాత్రం అందరు ఫ్యాన్స్ వాళ్ళకి ఫ్యాన్స్ వెంకటేష్. కాబట్టి ఈ సినిమా చూసిన తర్వాత ఇంకో రోజు మళ్ళీ ఆ సినిమా కూడా వెళ్తారు. అవును అవును, హాలిడేస్ కూడా చాలా ఈసారి కలిసి వచ్చినాయి కాబట్టి కొద్దిగా ఎక్కువ వచ్చినాయి. అవును, కాబట్టి ఈ సంక్రాంతి సీజన్ ఈ మూడింటి కూడా బాగా కలిసి రావచ్చు. ఈ రెండింటికైతే బాగా ఎక్కువ కలెక్షన్స్ ఉంటాయని నా అభిప్రాయం. అయితే అంటే మీ మిసెస్ తో కలిపి మీరు ఆ పాట విన్నారా ఎప్పుడైనా? చాలా విన్నాం. మేడంకి కొంచెం డెడికేట్ చేసిన ఈ సాంగ్. ఓ, మీ మిసెస్ కి డెడికేట్ చేశారు. ఓకే, లైక్ ఒక 2 లైన్లు పాడతారా మా కోసం? గోదావరి గట్టు పైన రామచిలకవే,
గోరింటా సరే, గోరింటా. గిట్టుకున్న సందమామవే. ఓకే మంచి మంచి ఇప్పుడు రాంగ కార్లో అదే సాంగ్ వినుకుంటూ వచ్చినాం మంచి. ఓకే. రామ్ చరణ్ గ్లోబల్ స్టార్, పాన్ ఇండియా స్టార్. అయితే మేము సంక్రాంతికి గేమ్ చేంజరే ఫిక్స్, మా గేమ్ మారుదని ఇద్దరు కుర్రలు మనతో ఉన్నారు. కానీ ఇద్దరిలో ఒక్కళ్ళే మాట్లాడతారంట, ఇంకొకరికి సిగ్గంట. అడిగి తెలుసుకుందాం. హాయ్ బ్రో, నీ పేరేంటి? సాయి కుమార్. సో నేను నీకు 3 మూవీస్ నేమ్స్ చెప్తా. ఇప్పుడు గేమ్ చేంజర్ అంటే డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం. ఈ మూడిట్లో నువ్వు ఏది చూసావు? గేమ్ చేంజర్. గేమ్ చేంజర్ చూసావు. నీకేం నచ్చింది బ్రో గేమ్ చేంజర్ లో? అదే ముఖ్యంగా రామ్ చరణ్ అంటే ఇష్టం. ఓకే. అది హెలికాప్టర్ నుంచి ఫైట్ ఉంటుంది కదా, ఫైట్ సీన్ అది బాగుంది, అది అది నచ్చింది. బాగా నచ్చింది. అంటే హీరో హీరోయిన్స్ కెమిస్ట్రీ ఎలా అనిపించింది? హీరోయిన్ కెమిస్ట్రీ అంతకుముందు వాళ్ళిద్దరు కాంబినేషన్ లో ఉంది, ఒక వినయ్ విజయ్ రామ్ వచ్చింది అవును, కదా, అవును. సో మళ్ళీ అదే కాంబినేషన్ లో వస్తుంది కాబట్టి ఓకే. అంటే బాగుంటుంది. సక్సెస్ అవుతుందని మనం అనుకోవచ్చు. అనుకోవచ్చు. అంటే ఈ మూవీలో రామ్ చరణ్ ఇద్దరు డబుల్ రోల్ చేస్తున్నారు, ఫాదర్ అండ్ ఫాదర్ సన్. సన్ అండ్ అలాగే ఒకటేమో ఫార్మర్ రోల్, ఇంకొకటేమో ఐఏఎస్ ఐఏఎస్ ఆఫీసర్. ఆఫీసర్. సో ఆ లుక్స్ ఎలా అనిపించినాయి లుక్స్ మీకు? కొత్తగా ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు రామ్ చరణ్ ఐఏఎస్ గా చేయడం బాగుంది కొత్తగా. అండ్ 4 పొలిటికల్ డ్రామా వస్తుంది కదా, పొలిటికల్ అవును. ఆఫ్టర్ లాంగ్ 4 years తర్వాత ట్రిపుల్ ఆర్ తర్వాత మళ్ళీ అవును. రామ్ చరణ్ మళ్ళీ థియేటర్ లో చూడబోతున్నాం. ఓకే, సోలో హీరోగా థియేటర్ లో చూడబోతున్నారు. ఫ్యాన్స్ కి మంచి పండగ అనుకోవచ్చు ఈ సినిమా. 100% పండుగ అనుకోవచ్చు. 100%. 100%. సో బ్రో, నీకెలా అనిపించింది గేమ్ చేంజర్ ట్రైలర్? మనకు బాగుంటుంది సినిమా, ఎందుకంటే మనకు రామ్ చరణ్ అంటే మనకు పిచ్చి బాగా. ఓకే. ఆయన ఏ సినిమా చేసినా ఇట్టే, ఓకే. వేరే ముచ్చట్లేదు అన్నట్టు. ఓకే. సో మరి సంక్రాంతికి మిస్ అవ్వకుండా వెళ్తున్నారా? కంపల్సరీ కంపల్సరీ. 100% పోడే. వెంకటేష్ బాబు గారికి అభిమానులు మామూలుగా ఉండరు. ఫ్యామిలీ మొత్తం అభిమానులు అయితే వేరే లెవెల్ కదా. ఇప్పుడు ఒక పెద్ద ఫ్యామిలీ మనతో ఉంది, చాలా మంది ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అండ్ వీళ్ళు సినిమాకి వెళ్ళడానికి కూడా రెడీ అయిపోయారంట. హాయ్ బ్రో, మీ పేరేంటి? నా పేరు ఆంజనేయులు. ఆంజనేయులు. ఆంజనేయులు గారు, సంక్రాంతికి వస్తున్నాం సినిమా సాంగ్స్ అయితే రిలీజ్ అయిపోయాయి కదా, విన్నారా మీరు? విన్నాం, ఎలా ఉంది? మంచిగా ఉన్నాయి సాంగ్స్, గోదావరి గట్టు మీద రామచిలకవే. ఓకే. గోరింటా గిట్టుకున్న ఓకే. అంటే వెంకటేష్ గారు చాలా రోజుల తర్వాత మళ్ళీ కామెడీతో వస్తున్నారు. సో మీకు ఎలా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. సంక్రాంతి పండుగకి వెళ్తున్నారా? వెళ్తున్నాం. ఓకే. మరి ఇప్పుడు మీకు వెంకటేష్ గారి సినిమాలలో ఏవంటే బాగా ఇష్టం? రాజా గాని, ఓకే. సంక్రాంతి. ఓకే. సంక్రాంతి పండుగ అంటేనే బంధువులు అందరూ ఉంటారు, చుట్టాలు అందరూ ఉంటారు. అందరితో కలిసి సినిమాకి వెళ్తే మజా వేరు. మీరు ఎవరిని తీసుకుని వెళ్తున్నారు ఈ సినిమాకి? ఫ్యామిలీతో వెళ్తున్నాం. ఫ్యామిలీతో? అంటే ఫ్యామిలీతో ఎవరితో వెళ్తున్నారు? పిల్లల్ని తీసుకెళ్తున్నారా, మీ వైఫ్ ని తీసుకెళ్తున్నారా? పిల్లలు, మా వైఫ్ అందరు వెళ్తున్నాం. మొత్తానికి సరే. ఓకే. సో మీకు మా ఛానల్ నుంచి సంక్రాంతి శుభాకాంక్షలు మీ కుటుంబానికి అందరికి. సో మరి వెంకటేష్ గారికి కూడా మీరు సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పండి. వెంకటేష్ గారు సంక్రాంతి శుభాకాంక్షలు. మన వెంకటేష్ గారి సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో గోదావరి గట్టు మీద ఈ పాట అయితే చాలా ట్రెండ్ ఉంది ప్రెసెంట్. ఆ పాట విన్న శ్రోతలు మనతో ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం వాళ్ళకి ఎలా అనిపించింది, ఆ లిరిక్స్, ఆ ట్యూన్స్, హీరో హీరోయిన్ ఎలా అనిపించారు. హాయ్ బ్రో. హాయ్. సో విన్నారా మీరు ఆ పాట? పాట విన్నాను, చాలా బాగుంది. ఇంకొకటి ఏంటంటే ఇందులో రమణ గోకుల అన్నది మళ్ళీ ఎంటర్ కావడం అనేది చాలా బాగుంది. ఒకప్పుడు ఆయన సాంగ్స్ కానీ తర్వాత తను కానీ ఫేమస్, బట్ కాకుండా ఇప్పుడు ఆ యూత్ను మళ్ళీ ఎంటర్టైన్మెంట్ చేయడానికి మళ్ళీ వచ్చాడంటే చాలా థ్యాంక్స్ చెప్తున్నాను తనకు. ఆ వైఫ్ అండ్ హస్బెండ్ లిరిక్స్ కానీ సాంగ్స్ అని చాలా బాగున్నాయి, మ్యూజిక్ కూడా బాగుంది, చూసాము. తెలుగుదనం ముట్టి పడుతుంది కదా. ఎస్. ఓకే. సో మ్యామ్ మీకు ఎలా అనిపించింది ఆ సాంగ్? ఆ సాంగ్ బాగుండదు, ఎందుకంటే వెంకటేష్ తీసిన కాబట్టి ఎట్లయినా బాగానే ఉంటుంది, ఫ్యామిలీ యాక్టర్ కాబట్టి బాగుంది. అంటే ఈ పండగకి మీరు వెళ్తున్నారా సినిమాకి? ఐ మీన్ ఏమైనా ప్లాన్ చేసుకున్నారా? వెళ్తున్నారు. మీకు వెంకటేష్ మూవీస్ లో జనరల్ గా ఏమంటే బాగా ఇష్టం అండి? కలిసి ఉందాంరా. ఓకే, థ్యాంక్ యూ అండి. హాయ్ బ్రో, ఫోన్ కొంచెం పక్కన పెట్టి నాతో మాట్లాడవా? నీ పేరేంటి? అక్షయ్. సో నేను నీకు 3 మూవీస్ నేమ్స్ చెప్తా. గేమ్ చేంజర్, అలాగే సంక్రాంతికి వస్తున్నాం, అండ్ డాకు మహారాజ్. ఈ 3 మూవీస్లో ఏ మూవీ ట్రైలర్, ఏ మూవీ సాంగ్స్ నీకు బాగా ఇంప్రెసివ్గా ఉన్నాయి? గేమ్ చేంజర్ అన్న నాకు. గేమ్ చేంజర్. సో గేమ్ చేంజర్ ట్రైలర్లో నీకు బాగా ఏం నచ్చింది? ఆ హెలికాప్టర్ నుంచి లుంగి కట్టుకొని వస్తాడు కదా, ఆ సీన్ కొత్తగా ఉంది. ఓకే. అండ్ ఇంకా ఇంకా ఏం నచ్చింది? ఎందుకంటే రామ్ చరణ్ లుక్స్ డీసెంట్ ఉన్నాయన్న, డీసెంట్ గా బాగున్నాయి. కొత్త ఐఏఎస్ ఆఫీసర్, అలాగే ఫార్మర్ గా ఇంకా కాలేజ్ స్టూడెంట్. ఓకే. బాగున్నాయి అన్న స్వాగ్. అండ్ రామ్ చరణ్ అలాగే కియారా అద్వానీ ఆల్రెడీ ఇంతకుముందు వినయ్ విజయ రామలో చేశారు, ఇప్పుడు మళ్ళీ ఆ పేరు ఈ సినిమాలో కనబడుతున్నారు. సో ఎలా ఉంది నీకు ఫీల్? ఆ మూవీ వైబ్స్ వస్తున్నాయి. రామ్ చరణ్ ఓల్డ్ లుక్స్ బాగా నచ్చాయా, లేదంటే ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లో ఉన్న లుక్స్ బాగా నచ్చాయా నీకు?
నాకు కాలేజ్ స్టూడెంట్ లుక్స్ బాగా నచ్చింది. కాలేజ్ స్టూడెంట్స్ లుక్స్ బాగా నచ్చాయి. హాయ్ బ్రో, హాయ్, మీ పేరేంటి? నా పేరు సాయి కుమార్. సాయి కుమార్ గారు, సో ఎలా అనిపించింది ఆ సాంగ్ మీకు చూస్తున్నప్పుడు? చూస్తున్నప్పుడు బాగుంది సాంగ్. ఓకే సాంగ్ బాగుంది, మూమెంట్స్ బాగున్నాయి. ఓకే వెంకటేష్ అంటేనే సినిమా అంటేనే చాలా బాగుంటది. ఓకే ప్రతి సంక్రాంతికి వెంకటేష్ అనే సినిమా తీస్తూనే ఉంటాడు, అవును. చాలా సినిమాలు తీస్తూనే ఉంటాడు. కానీ ఇది ఒక పాట అనేది చాలా బాగుంది, ఓకే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అంటే ట్రైలర్ లో మీకు బాగా ఏం నచ్చింది? ఆ భార్య అండ్ లవర్ తో కలిసి అల్లరి నచ్చిందా, ఫైటింగ్ నచ్చిందా? అల్లరి నచ్చింది. వెంకటేష్ అంటేనే అల్లరి, ఓకే అల్లరి నచ్చింది. అల్లరి బాగా నచ్చింది. సో మీకేం నచ్చింది దాంట్లో? వాళ్ళిద్దరు కాంబినేషన్ బాగుంది. ఓకే హీరోయిన్ వాళ్ళిద్దరి మధ్యలో అన్యోన్యత మంచిగా ఉన్నది. ఓకే, అంటే భార్య భర్తల మధ్య ప్రేమ, చిన్న చిన్న ప్రేమ, గొడవలు అన్ని కూడా చూపించారు కదా. చూపించారు. సో అది చూసినప్పుడు మీకు ఎలా అనిపించింది? సహజంగా భార్య భర్తల మధ్య అలాంటివి చిన్న చిన్న గొడవలు చిలిపి అన్నీ ఉంటాయి. అవును. చాలా మంచిగా అనిపించింది. ఓకే, మీకు హీరోయిన్స్ ఎలా అనిపించారు? హీరోయిన్ కూడా మంచిగా అనిపించింది. సో మీకేం నచ్చింది సంక్రాంతికి వస్తున్నాంలో? బ్రో ఆ సినిమా కోసం మేము వెయిట్ చేస్తున్నాం. వావ్, ఓకే ఆ సినిమా అంటే తన సినిమాలు అంటే మాకు చాలా ఇష్టం. ఓకే ఆ మూవీ కోసం చాలా వెయిట్ చేస్తున్నాం మేము, ఆ మూవీ చూడాలని. ఓకే ఆ సాంగ్ మాకు కానీ మా ఫ్యామిలీకి కానీ చాలా ఇష్టం. ఓకే చూడడానికి కోసం వెయిట్ చేస్తున్నాం అంతే. ఓకే, మీరు కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఆ, ఓకే, సో అయితే వీళ్ళు ఫ్యామిలీ అందరూ కూడా సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా కోసం, అందులో వెంకటేష్ గారి మూవీస్ అంటే చాలా చాలా ఇష్టం అని చెప్పేసి ఫ్యామిలీ అందరూ వీళ్ళు ముగ్గురు కాదు ఇంకా వెనకాల ఉన్నారంట. గ్యాంగ్ అందరూ అయితే పండక్కి మిస్ అయినా పండగ తర్వాత అయినా సరే ఖచ్చితంగా ఈ సినిమాని సంక్రాంతికి మేము చూస్తామని చెప్పి చెప్తున్నారు. అంటే వాళ్ళ ఫ్యామిలీ నుంచి వెంకటేష్ గారికి కూడా ఆల్ ద బెస్ట్. సో విన్నారు కదా ఆడియన్స్ అందరూ ఏమన్నారు. సో ఫ్యామిలీ ఆడియన్స్ అయితే సంక్రాంతికి మేము వెంకీ మామ సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి ఫ్యామిలీతో కలిసి వెళ్తామని చెప్పేసి చెప్తున్నారు. ఇంకా కుర్ర గ్యాంగ్ అయితే రామ్ చరణ్ గేమ్ చేంజర్కి పక్కాగా వెళ్తామని చెప్పేసి అంటున్నారు. ఇంకా నెక్స్ట్ కొంతమంది జై బాలయ్య డాకు మహారాజ్ అని చెప్పేసి చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ 3 సినిమాలు కూడా డిఫరెంట్ జోనర్లో డిఫరెంట్ స్టోరీస్తో ఈ సంక్రాంతికి ప్రేక్షకులని అలరించడానికి రాబోతున్నాయి. అయితే ఏదేమైనా సరే దీంట్లో కొంచెం అంటే ఒక 10-20% మనకి వెంకీ మామ సంక్రాంతికి వస్తున్నామే హైలైట్ అయ్యే విధంగా ఉంటుంది అని చెప్పేసి ఆడియన్స్ వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఎందుకంటే ఇప్పటికే గోదావరి గట్టు మీద రామచిలుకవే ఎంత హైలైట్ అయిందో, ట్రెండ్ అయిపోతుంది యూట్యూబ్లో. సో ఇది మరి మూవీ అప్డేట్స్. సంక్రాంతికి వస్తున్న ఈ 3 చిత్రాలు కూడా ఘన విజయం సాధించి ప్రేక్షకులని మెప్పించి అలాగే మరిన్ని సినిమాలు చేస్తూ ముగ్గురు కూడా మన ఇండస్ట్రీకి మంచి ఎంటర్టైన్మెంట్ అందించాలని రామ్ చరణ్ గారికి, వెంకీ మామకి, బాలయ్య బాబుకి మన పొలిటికోస్ వినోదం ఛానల్ తరపున ఆల్ ద బెస్ట్, అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు. మీరు కూడా ఈ 3 సినిమాలు మిస్ అవ్వకుండా థియేటర్స్లో చూసి మీకు ఏ సినిమా నచ్చింది, ఆ సినిమా యొక్క విశేషాలు మాతో పంచుకోండి. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి పొలిటికోస్ వినోదం ఛానల్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్. Cameraman Mohan, the reporter Kumar. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.